దినం పోకపోయినా సరే పండుగకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక గుడికి పోయి సల్లగా చూడు దేవుడా అని మొక్కుకుంటారు చాలా మంది. ఇట్లనే దీపావళి పండుగకు దేవుని గుళ్ళన్నీ కిటకిటలాడినాయి. అందరేమో గాని మన లీడర్ సాబులైతే గట్టినే పబ్బతి పట్టిర్రు. మరి పండుగ ఎవరు ఎట్లెట్లా చేసుకుర్రు, పండుగ జోషి ఎట్లెట్లా నడిచింది ఒక్కసారి అట్లట్లా పోయి చూసేద్దాం పార్రి. దీపాల పండుగ నాడు ఆ మహాలక్ష్మమ్మకు పూజలు చేస్తే సకల సంపదలన్నీ ఇస్తుందని గట్టి నమ్మకం. అందుకేనేమో ఇక లీడర్ సాబులు కూడా భోగ భాగ్యాలన్నీ ఇచ్చి ఆ భాగ్యలక్ష్మి దర్శనం చేసుకొని చార్మినార్ కాడికి పోయిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సారు తోటి కార్ పార్టీ లీడర్లందరూ నేనుకేసుకొని చార్మినార్ కాడికి పోయిండ్రు. అగో రాజస్థాన్ అన్నల తీరుగా నెత్తికి పగిడి కూడా పెట్టుకొని పోయిండ్రు. తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు కూడా భాగ్యలక్ష్మి తల్లిని దర్శనం చేసుకొని పూజలు చేసి పబ్బతి పట్టిండు. రాష్ట్రం అంతా మంచిగా ఉండాలి, పబ్లిక్ అంతా సల్లంగా ఉండాలి అని మొక్కుకున్రాట. గివీళ్లే కాదు, తత్తిమ లీడర్ సాబులంతా ఎవరింటికాడ వాళ్ళు ఇంటిల్లిపాయతోని కలిసి పండుగ సంబురాలు జోరుగా చేసుకుండ్రు. పటాకులు వేల్చి ధూమ్ధాం చేసిండ్రు. ఇక అట్లుంటే రెండు రాష్ట్రాలలో ఉన్న దేవుని గుళ్ళు అన్ని కిటకిటలాడినాయి. ఏడుకొండల ఎంకన్న సన్నిధిలా దీపావళి ఆస్థానం ఘనంగా చేసిండ్రు. స్వామివారికి పట్టుబట్టలు సమర్పించి తీరొక్క పూజలు చేసిండ్రు. పండుగ పూట శ్రీవారిని దర్శనం చేసుకొనికే భక్తులు పోటెత్తిండ్రు. అటు అయోధ్యలో సోమవారం కూడా దీపోత్సవం మస్తు ఘనంగా చేసిండ్రు. బాలరాముని దర్శనానికి ఎక్కడెక్కడికేంచో భక్తులు అయోధ్య బాట పట్టిండ్రు. యూపీ సీఎం యోగి సారు పూజలు చేసి రామయ్య దీవెనలు తీసుకున్నాడు. ఇక పల్లెపట్నం అనే తేడా లేకుండా అన్ని దిక్కుల పండుగ జోచి గట్టిగా కనిపించింది. పటాకుల దుకాణాల కాడ శీతం లైన్లు కట్టిండ్రు జనాలు. రేట్లు ఎక్కువ ఉన్నాయని ఓ దిక్కు రాంది పడుకుంటేనే గిరాకీ గట్టిగానే చేసిండ్రు. అటు మిఠాయిల దుకాణాలు కూడా కిక్కిర్చినాయి. పూల మార్కెట్లలోనైతే పొట్టు పబ్లిక్ కనిపించిండ్రు. దేశం అంతా కలుపుకుంటే ఈ దీపాల పండుగకు ఏం తక్కువ 5 లక్షల కోట్ల దాకా దందా అయింది అంటుండ్రు. అన్నిటికి మించి మోదీ సారు పండుగకు మన దేశంలో తయారైన వస్తువులే కొనుర్రి అని చెప్పిండు. కాబట్టి మార్కెట్లకు ఇంగిత కలొచ్చినట్టే అనిపించింది ఈసారి.